హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న జాతర వీడియో ఒకటి పెట్టాను కదండి, ట్యూస్డే జాతరది. ఇంకా నెక్స్ట్ డే వెనస్డే జాతరది పెడుతున్నానండి. నెక్స్ట్ ఇదంతా చెప్పాను కదా, అమ్మవారిని కూర్చోబెట్టడానికి అదంతా ప్రిపేర్ చేస్తున్నారని. ఇంకా నైట్ ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయినాము. ఇంకా నైట్ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి పొంగళ్ళు పెట్టుకోవడం అవన్నీ పనులు ఉన్నాయి. నెక్స్ట్ డే మార్నింగ్ పొంగల్ పెట్టుకున్నాం అమ్మవారికి. ఇంట్లోనే పొంగల్ చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అక్కడ అమ్మవారికి చీర సారె అన్నీ సమర్పించుకొని పొంగల్ రావడానికి వెళ్తున్నామండి. పెట్టుకొని ఇంకా అక్కడ పొంగల్ పెట్టేసి పొంగల్ పోసేసి అమ్మవారికి చీర అంతా అమ్మవారికి ఇచ్చేసి ఇంటికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా కుటుంబం డెకరేషన్ అండి నేనే చేశాను. ఇలా ఉంది, కామెంట్ చేయండి. ఇంకా తర్వాత ఇంట్లో ఇంకా వంటలన్నీ వండుకున్నామండి. ఇంకా అంత వీడియో తీయలేదు నేను. ఇంకా ఇంట్లో వచ్చిన వాళ్ళని పట్టించుకోలేదండి, ఎంతసేపు సెల్ పట్టుకుంటే బాగోదని ఇంకా అవేం తీయలేదు. ఇంకా ఈవినింగ్ కుంభం వేసుకోవాలండి. అమ్మవారు బలిపీఠం అని చెప్పాం కదా, అమ్మవారి ముందర కుంభం వేయాలి. దానికి వంట వండానండి. ఇంకా కరివాడి పులుసు, వంకాయ అవన్నీ కలిపి కుడుములు చేశాను దీపాలు పెట్టి. అదంతా కూడా ప్లేట్ నిండా అలంకరించుకొని తీసుకొచ్చి ఇక్కడ పెడతామండి. అదంతా వాళ్ళు సాకులో అలా కలిపేస్తారు కుంభం అనేది, అదొక ప్రసాదం లాగా. అలా కలిపి ఇంకా అందరికీ అక్కడ నైవేద్యంగా పంచుతారంట. ఇంకా పెట్టేసి మేము ఇంకా అక్కడంతా ఇంకొంచెం వీడియో తీసుకున్నాను. అన్నం అంతా వచ్చిన వాళ్ళందరూ అలా కుంభం వేసేసి అలా కలిపి పెడతారు అమ్మవారి ముందర. అమ్మవారికి కుంభం అని చెప్తారు దాన్ని. ఇదిగోండి మన ఊరేగించారు కదా అమ్మవారిని, అలా కూర్చోపెడతారు. అలా చేసి వేపాకులాగా కట్టి అది చుట్టూ చీరలు కట్టేసి అలా కూర్చోపెడతారు అమ్మవారిని. ఇంకా చూడండి మొత్తం డెకరేషన్ అమ్మవారిది. అక్కడ ముత్యాలమ్మ కనపడుతుంది కదా మీకు. అలా ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడంతా షాపులు పెట్టారండి. అదే పిల్లలకి ఆడుకోవడానికి, ఇంకా ఏదైనా పెద్దవాళ్ళకి గాజులు అంట, ఇంకా పిల్లల బొమ్మలు అంట అలా పెట్టారు. ఇంటికి వెళ్ళి కొబ్బరికాయ అవన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ వెళ్దామనేసి మళ్ళీ వచ్చాము. పిల్లలు ఏమైనా కొనుక్కుంటారు అనేసి. ఇంకా చూడండి మా ఇంటి ముందర అంతా ఇలా పెట్టారు పిల్లలకి ఆడుకోవడానికి. అంతా చాలా సంబరంగా జరుగుతుందండి ముత్యాలమ్మ జాతర. చాలా ఇంటి బిడ్డలు బంధువులు అందరూ వస్తారు ఈ జాతరకి. ఇదిగో ఇక్కడ అంతా స్టాల్స్ పెట్టారు చూడండి, బొమ్మలు ఎవరికి ఏమేమి కావాలో అన్ని బొమ్మలన్నీ పెట్టారు. ఒకసారి అలా రౌండ్ వేసేసుకున్నాము. ఇంకా ఏం కావాలో అలా కొనుక్కుందామనేసి ధ్రువానికి బొమ్మ, ఇంకా పిల్లలకి ఏం కావాలనేసి అన్నీ తీసుకుందాం ఇలా వచ్చాము. మీరు కూడా చూడండి చిన్న చిన్ని బొమ్మలు, గాజులు అన్నీ ఎలా ఉన్నాయో. నేనైతే ధ్రువానికి అవెంజర్స్ అవి తీసుకున్నాను. ఎన్ని కొన్నా ఒక సెకండ్ ఉంటాయండి, మళ్ళీ రెండో సెకండ్కి అవన్నీ మొక్కలు అయిపోతాయి. మా ధ్రువన్ చేతిలో అయితే అందరి పిల్లలు అంతే కదండి. ఇంకా మా పాప కోసము ఈ ఫ్లవర్స్ తీసుకున్నానండి. రియల్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. ఎప్పుడైనా సింపుల్గా ఒక ఫ్లవర్ పెట్టుకోవచ్చని ఆ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఒక ఫ్లవర్ వచ్చి 20 రూపీస్ అంట. 5 ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇంకా మా ఆడపడిచి పెట్టలు కూడా కొనిచ్చాను ఆ ఫ్లవర్స్ పెట్టుకుంటారు అనేసి. ఇలా ఇంకా బొమ్మలన్నీ ఒక రౌండ్ వేసేసుకున్నాము. ఇంకేం అంతగా పిల్లలు ఆడుకునే ఎప్పుడు ఉండేటివే ఉన్నాయి, ఇంకేం ఎక్కువ కొనలేదు. తర్వాత ఇంటికి వచ్చేసాము. అంతే అండి, జాతర అయిపోయింది. 2 రోజుల జాతర చాలా సంబరంగా చేస్తారు మా కాలనీలో. చాలా బాగుంటుంది. ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. ఇంకా అమ్మవారిని ఆ రోజు నైట్ జల్దీలో కలిపేస్తారండి. ఆడ కూర్చోపెట్టదు అమ్మవారిని. అది మట్టి అదృష్టం దొరుకుతుంది. నాకు ఎట్లా దొరికింది ఒక్క రవ్వ మట్టి. అది పూజ గదిలో పెట్టి దీపం పెట్టుకుంటే మంచిది. ఇంకా అలా ఇంటింటికి సారీ ఇచ్చారండి. ఈ బ్లౌజ్ పీసు, పండ్లు, పసుపు కుంకుమ, ప్లేటు, అమ్మవారి రూపం అలా పెట్టి ప్లేటు అన్నీ ఇచ్చారండి. సారెలాగా కాలనీ మొత్తం వస్తారండి. చాలా బాగా చేస్తారు. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా జాతర ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ఇలాగే నన్ను ఆదరించి